సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జియస్ చమింద వర్మ గారు ఉన్నారు. అసలు రీమ్ మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది, ఆవిడకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది, అసలు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. హలో. అంటే ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము చాలా బాగుంటాం. అండ్ ఒక డాక్టర్ కమ్, డాన్సర్ కమ్, మోడల్ కమ్ అండ్ ఒక హీరోయిన్. ఎలా అంటే నార్మల్గా ఎవరికైనా ఒకటి కేటగిరీ చేయడమే కొంచెం అటు ఇటుగా అనిపించదు. మీరు డాక్టర్గా మళ్ళీ డాన్సర్ అండ్ మీ ఫొటోస్ చూసాను కొంచెం మోడల్లా అనిపిస్తున్నారు. ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ పర్టికులర్ కీ పాయింట్ ఏం చూస్ చేసుకున్నారు? అంటే మీరు డాక్టర్ కమ్, యాక్టర్ కమ్, మోడల్ కమ్ అన్నారు కదా. దే ఇస్ ఎ సింగ్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. సో అన్నిట్లో వేలు పెట్టి అది చేద్దాం ఇది చేద్దామని ఉండే అనమాట. సో చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టము, ప్యాషన్ కొద్దీ నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. తర్వాత మళ్ళీ మెడికో సైడ్ వెళ్దాము, సొసైటీకి సేవ్ చేయాలి, మన పరంగా ఏంది చేయాలి అని చెప్పి డాక్టర్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నా లోపల ఇంట్రెస్ట్, నాకేం చేయాలనిపించింది, నేను ఎంత టాలెంట్ ఉంది, ఎంత కేపబిలిటీ ఉంది నాలో అని చెప్పి ఈ యాక్టర్ సైడ్ కూడా రావడం జరిగింది. స్టోరీలో పర్టికులర్ కీ పాయింట్ ఏది బాగా నచ్చింది మీకు, మీ క్యారెక్టరైజేషన్? అంటే స్టోరీ రివీల్ చేయొచ్చో చేయకూడదో తెలియదు, కానీ బట్ స్టోరీ మాత్రం చాలా బాగుంది. మా టీం మొత్తం ఓకే అయింది, ఆన్ బోర్డ్ అయింది స్టోరీ పరంగానే. అసలు రీసెంట్ టైమ్స్లో ఇలాంటి స్టోరీ నాకు తెలిసి నేనైతే వినలేదు. సో నాకు తెలిసి ఆడియన్స్ కూడా ఈ రీసెంట్ టైమ్స్లో ఇలాంటి స్టోరీ అయితే ఎవరు వినుండరు, ట్రై కూడా చేసి ఉండరు. సో డెఫినెట్లీ స్టోరీ అయితే మీకు పక్కా నచ్చుతుంది. షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎస్. లుక్ వైజ్ ఇలానేనా, కొంచెం ఈవీలో ఏమైనా కనిపిస్తారా? అంటే మా డైరెక్టర్ గారు తెలీదు ఏం చెప్తారో. సో లేదు, మీరు స్టోరీ చూస్తే మీకు తెలుస్తుంది. యా డెఫినెట్లీ. అంటే మూవీలో అంత ఇంకా యాక్టర్స్ కానీ హీరో కాకుండా ఇంకా మెయిన్ లీడ్ ఎవరెవరు, మీకు ఎవరైనా అప్డేట్ ఏమైనా తెలిసి ఉంటుంది కదా? అంటే చాలామంది బిగ్ యాక్టర్స్ ఆన్ బోర్డ్ అయ్యారు చైనీకి. రాజీవ్ కనకాల గారు కానివ్వండి, బెనర్జీ గారు కానివ్వండి, ఇంకా తనికల బర్నీ గారు కానివ్వండి, చాలామంది ఆన్ బోర్డ్ అయ్యారు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా మీరు ఆన్ స్క్రీన్ మీద చూడాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్ శివమల్లాల గారి గురించి ఏం చెప్తారు? ప్రొడ్యూసర్ శివమల్లాల గారి ఫ్రెండ్షిప్ మాకు ఫ్యామిలీ పరంగా ఇప్పుడు కాదు, ఒక 15 years ముందు నుంచి మాకు ఆయన తెలుసు. ఈజ్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ టు అస్. సో ఆయన ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం, దాంట్లో నేను లాంచ్ అవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆయన ప్రొడక్షన్ హోప్ఫుల్లీ మంచిగా నడుస్తుంది అండ్ ఇలాగే ఇంకా చాలా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా లైనప్లో ఉన్నాయా? ఉన్నాయి, స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకా మోర్ ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.